అయితే ఇక్కడ వ్యాసభారతంలో మాత్రం భీష్ముడు కొన్ని మాటలు చెప్పాడు. ఉక్తవానస్మి, నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నావయ్యా? ధర్మస్య పరమాగతి, ధర్మం యొక్క యథార్థమైన స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడు అన్నాడు. అని ముందుకు వెళ్ళాక ఏమన్నాడు? నా ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే శక్నోమి తే ప్రశ్నమిమాం యథావత్. ధర్మ సూక్ష్మం కారణంగా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. సర్వసాధారణంగా భర్త యొక్క సొత్తు భార్య కాబట్టి భార్యను వడ్డడానికి భర్తకు హక్కు ఉంది. కాబట్టి భర్త ఓడిపోతే కొత్తగా పందెం వేయవలసిన అవసరం లేకుండానే ధర్మరాజు ఎప్పుడైతే పందెంలో ఓడిపోయాడో ద్రౌపది కూడా ఓడిపోయినట్టే లెక్క. ఇది మన ధర్మశాస్త్రం చెప్పే మాట. పోనీ అలా అనుకుందామా అంటే, ఈ ధర్మశాస్త్రం తెలియనివాడా ధర్మరాజు? ఆయన ఏమనాలి? తాను ఓడిపోయినప్పుడు మేమిద్దరం ఓడిపోయాము, జితౌ స్వహ అనాలి. నేను ద్రౌపది కూడా ఓడిపోయాము అనాలి. అనకుండా ఆయన జితోస్మి, నేను ఓడిపోయాను అన్నాడు.